సరే ఇప్పుడు మనం ఏం ఇప్పుడు కొన్ని చిన్న పంగల కర్రలను తీసుకొచ్చి బిగించి వాటిపై పెంకుల్లా ఈ ఆకుల్ని కట్టాలి, సరేనా? ఓహో, నిన్న కోట వేసుకొచ్చింది అనుక గురుజీ. వేసవికాలంలో కోట ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. భయంకరమైన వేటగాడు ప్రతి ఒక్క వేటగాళ్ళకు తమ తమ ఆయుధాలను సమకూరుస్తున్నాడు. ఎంత చాకచక్యంగా పదునైన ఆయుధాలని రెడీ చేశాడు. అదో పెద్ద రహస్యం, ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? ఉదయాన్నే వేటకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయి. రాత్రి జంతువులు ఇంటికి వెళ్తుంటే పగటి జంతువులు ఉదయాహారాన్ని వెతుకుతూ ఉంటాయి. ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడ కొన్ని జంతువులు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో కనుక్కోవాలి. Yes, Accounte David. Nakaunke David. Nkaunke David. Nkaunke. Ocean. Nkaunke Ocean. Nuncaunke David. Accounte David. Nakaba. ఇది చాలా భయంకరమైన అడవని చెప్పి మా చార్లెస్ తన కోయ భాషలో చెప్పాడు. మాంసం దొరక్కుంటే ఇక్కడ ఆహారపు మొక్కలు నిండుగా ఉన్నాయి. మొక్కలు పోరాడలేవు గనక శాకాహారమే క్షేమకరం. నేను ఇలాంటి పర్వత ప్రాంతాల్లోనే పెరిగాను కనుక ఎక్కడ వెతకాలో నాకు బాగా తెలుసు. ఓకే, అది బాగుంది. ఏంటి? ఎగువంటి మలం. జోగినాథం, అయ్యా దీన్ని బయటికి పంపించేయి. కుర్రాడైనా నడుమిరిగేలా రేయం బావుళ్ళు చాకిరి చేసి బతుకుతున్నాడు. ఒక్క దుర్గుణం లేదు బిడ్డకి. అదే లేదు. భోజనం చేశాం గనక విశ్రాంతి తీసుకోవడం మంచిది. విశ్రాంతి చాలా ముఖ్యమైంది. అయితే నిద్ర యొక్క ముఖ్యత్వం మనం సరిగా గుర్తించడం లేదు. అలా చేయడం వల్ల మనం ఎంతో కొంత కోల్పోతున్నాము. ఇంకాపు ఈ లత్తు కూరగా సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. ఇక్కడ ఆహారపు మొక్కలు నిండుగా ఉన్నాయి. మొక్కలు పోరాడలేవు గనక శాకాహారమే క్షేమకరం. నేను ఇలాంటి పర్వత ప్రాంతాల్లోనే పెరిగాను కనుక ఎక్కడ వెతకాలో నాకు బాగా తెలుసు. ఓకే, అది బాగుంది. ఏంటి? ఈ వైపుకురా. ఆహారంలా ఉంది. ఇది విచిత్రమైన ఆహారం. ఇది ఎలుగు యొక్క జొన్న. అంటే ఎలుగు పెంటలోంచి పెరుగుతున్న మొక్కజొన్న. నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. పర్లేదు, నవ్వుకోండి సార్. మీరు చాలా అందంగా నవ్వుతారు సార్. గుడ్డగోబలు కూసినట్టు. మా నాయకుడు మా అబ్బాయి వచ్చేస్తాడు.
Power star, power star. ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? తీయగా ఉంది, మధ్యలో కొంచెం చేదు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. తీయగా ఉంది, మధ్యలో కొంచెం చేదు. ఒరే వెధవన్నారా వెధ, ఇది నాకుండుకుంటా. ఆ పాత లక్షణం ఏమిట్రా నీ శ్రాద్ధం? అసలు మనం ఎవరం తండ్రి కొడుకులు. నీ పొంద. ఇప్పుడు ప్రవాహం వెంట వెళుతున్నాం. ఇక్కడ ఆహారం దొరికే అవకాశం అధికం. మొదటిది, జంతువులన్నీ నీటి కోసం ఇక్కడికి రావాల్సిందే. రెండవది, కాలువ నీళ్లలో తినేందుకు చిన్న జంతువులు కూడా దొరకవచ్చు. గాజు రొయ్యలు దొరుకుతాయా? ఏమో మరి, మొదట వెతికి చూద్దాం. బాగా వెతికితే రొయ్యలు దొరకొచ్చు, లేదా నది తొండలు కూడా. రావాలి కాదు, నేను పోతా, పాపాలు పోతా. జోగినాథం, అయ్యా దీన్ని బయటికి పంపించే. ఇక్కడ 2 రోజులున్నా గానీ ఎవ్వరూ రాలేదు. ఎక్కడున్నామో కూడా తెలియదు. ఇక మాకు ఒకే ఒక మార్గం ఉంది, ప్రవాహం వెంబడి క్రిందికి నడవడమే. త్వరలోనే అది పెద్ద కాలువలో చేరి ఆ తర్వాత తప్పక పెద్ద నదితో చేరుతుంది. అది ప్రజల వద్దకు తీసుకెళ్తే అప్పుడు మాకు విడుదల. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. హేరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. కానివ్వండి.